హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అని హోమ్ పేజ్. రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ ఎంతో ఉపయోగకరమైన బీట్రూట్ స్మూతీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బీట్రూట్ పైన ఉన్న పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చిన్నది తీసుకున్నాను బీట్రూట్. అలాగే క్యారెట్ పైన ఉన్న పొట్టుని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటాను వేసుకొని ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నీళ్లు పోసుకున్నాక చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. దీనిని కాసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. క్యారెట్, బీట్రూట్ ముక్కలు బాగా ఉడికాయా లేదా, మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఈ ముక్కలు బాగా ఉడికి నీళ్లు దగ్గరికి వచ్చాయి. చూడండి, క్యారెట్, బీట్రూట్ ముక్కలని మరీ మెత్తగా ఉడికించుకోలేదు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఒక మిక్సీ జారు తీసుకొని ఉడికించిన ముక్కలను మాత్రమే వేసుకోవాలి. అందులో ఉన్న నీళ్ళని పోసుకోకూడదు. మిక్సీ జార్లోకి ముక్కలన్నీ వేసుకున్నాక కొద్దిగా జీలకర్రని వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. దీనిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా ముక్కలు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకసారి కలపాలి. మనము మిక్సీ పట్టుకునేటప్పుడు ముక్కలను మాత్రమే పట్టుకున్నాము. అందులో ఉన్న నీళ్ళని ఇందులోకి వేసుకోవాలి. దీనిని ఒకసారి కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి పాలు, చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏమీ వేసుకోలేదు. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇందులో టమాటా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కాస్త చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి ఎక్కువగా నీళ్లు కూడా పోసుకొని జ్యూస్ లాగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.